అక్కడ వాళ్ళు స్టే చేసే అవకాశం ఉంటుంది. పోలీసులు ఏ కారణంతో వాళ్ళని అక్కడ నుంచి ఖాళీ చేయిస్తున్నారు, ఎలా చూడొచ్చు ఈ పరిస్థితిని? ఇప్పటికే స్థానిక ఎస్పీ ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ చేరుకుని భారీగా ముఖ్యంగా ఏదంటే గొడవలు జరిగినప్పుడు పోలీసుల డిప్లాయ్మెంట్ ఎలా జరుగుతుందో అలాంటి ఒక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ని ఇక్కడ డిప్లాయ్ చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలకు 3 గంటల వరకు టైం ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక కేసు నమోదైంది. ముఖ్యంగా శరవణన్ అనే ఎమ్మెల్యే నమోదు చేసినటువంటి కేసు ప్రకారం చాలా మంది ఎమ్మెల్యేలను అక్కడ కిడ్నాప్ చేసి ఉంచారు. నన్ను కూడా అలాగే ఉంచారు కాబట్టి నేను అక్కడ నుంచి తప్పించుకుని వచ్చాను. ఇంకా ఎమ్మెల్యేలు అక్కడ కిడ్నాప్ గురై ఉన్నారు అనేటువంటి కంప్లైంట్ ఆధారంగా ఈ మొత్తం ఇప్పుడు పోలీసుల చర్య జరుగుతున్నట్టుగా మనం చూస్తుంది. అయితే ఒకటి 3 గంటల తర్వాత ఎమ్మెల్యేలు నిజంగానే బయటికి వస్తారా? కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పోలీసుల వాగ్వాదానికి దిగుతున్నారు. ఇప్పటి వరకైతే ఎమ్మెల్యేలు చెప్తున్న ప్రకారం లోపల ఉన్న ఎమ్మెల్యే ఒక్కొక్కరుగా ఇంతకుముందు వచ్చి మాట్లాడి కూడా వెళ్లారు మీడియాతో. ఈ రోజు వాళ్ళు చెప్తున్న ప్రకారం గవర్నర్ పిలిస్తే పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన మెజార్టీ కూడా ప్రూవ్ చేసుకుంటారు. మేమందరం ఆయనతోటే ఉన్నాము అనేటువంటి మాటను ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు అదే మాట మీద ఉన్నారు. సో ఒకవైపు శశికళ ఇక్కడ నుంచి వెళ్లి దాదాపు 3 గంటలు అయిపోతుంది. ఆమెను ఇక్కడ నుంచి తీసుకెళ్లి 3 గంటలు అయిపోతుంది. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎవరు కూడా ఎమ్మెల్యేలు గోడ దూకడం కానీ లేకుంటే పన్నీర్సెల్వం దగ్గర రావడం కానీ జరగలేదు. ఒక్కసారిగా ఈ గోల్డెన్ బే రిసార్ట్ దగ్గర పోలీసు చర్య ఏదైతే జరుగుతుందో ఈ పోలీస్ చర్య వల్ల కొంతమంది ఎమ్మెల్యేలు బయటికి వచ్చి ఆ తర్వాత పళనిస్వామి చేతి నుంచి జారిపోతారు అనేటువంటి వాదన వినిపిస్తుంది. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్య కొంత పన్నీర్సెల్వంకు అనుకూలంగా జరుగుతోంది. ప్రధానంగా తమిళనాడు డీజీపీ ఇటువంటి చర్యలు తీసుకోకూడదు అంటూ ఒకవైపు సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇంతకుముందే ట్వీట్ చేశారు. నేను సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్న ప్రకారం నేను ఇప్పటికీ కేంద్ర హోంశాఖ మంత్రితో మాట్లాడాను. మీరు తమిళనాడు డీజీపీకి ఆదేశాలు ఇవ్వండి, అతను చేస్తున్నటువంటి చర్య సరికాదు అంటూ సుబ్రహ్మణ్య స్వామి ఇప్పటికే కేంద్ర హోంమంత్రితో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్ గా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఒకసారి చూస్తే కొంత పన్నీర్సెల్వంకు అనుకూలంగా పోలీస్ చర్య ఉన్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. అయితే ఎమ్మెల్యేలు నిజంగానే ఇంకా యునైటెడ్ గా ఉంటారా? 119, 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. లేదంటే వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత ఒక్కసారి పన్నీర్సెల్వం గ్రూప్ తో కాంట్రాక్ట్ లో వచ్చిన తర్వాత పార్టీ మారుతారా, అంటే ఒక వర్గం మారుతారా, గోడ దూకుతారా అనేటువంటి ఇంట్రెస్ట్ గా మారుతుంది. బట్ స్టిల్ ఎమ్మెల్యే లోపల ఉన్నారు. బయట ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ భారీగా ఉంది. ఎస్పీ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ ఒక్కొక్క ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నారు. ఆయన ఈ గోల్డెన్ బే రిసార్ట్ ను మీరు ఖాళీ చేయాలని కూడా ఎమ్మెల్యేలకు చెప్పినట్టు తెలుస్తోంది. రైట్ ఇస్మాయిల్, ఎంత కాదన్నా కానీ పన్నీర్సెల్వం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎంతో కొంత సిచ్యుయేషన్ ని ఆయన కంట్రోల్లోకి తీసుకునే అడ్వాంటేజెస్ పొజిషన్ లో ఆయన ప్రస్తుతం ఉన్నారు అనుకోవచ్చా? ఈ పరిణామాలన్నింటిని బట్టి చూస్తే మరొక సీనియర్ లీడర్ కూడా ఈ శశికళ శిబిరం నుంచి బయటకు వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం అవి? కొంతమంది సీనియర్ లీడర్స్ అయితే డైలీ కలుస్తున్నారు. ఈ రోజు పాండ్య అనేటువంటి ఒక సీనియర్ నేత, వ్యవస్థాపక నాయకుడు, ఏడీఎంకే వ్యవస్థాపక నాయకుడు ఆయన ఈ రోజు సుధాకరన్ ముఖ్యంగా దినకరన్ కి ఇచ్చినటువంటి ఎలివేషన్ ఏదైతుందో డిప్యూటీ జనరల్ సెక్రటరీగా దినకరన్ కి ఇచ్చినటువంటి ఎలివేషన్ ను వ్యతిరేకంగా ఆయన పార్టీ నుంచి బయటకు వస్తున్నానని రిజైన్ చేయడం జరిగింది. ఇక మరో విషయము అడ్వాంటేజ్ పన్నీర్సెల్వం ఉంటుంది. గవర్నమెంట్ కి సంబంధించి ముఖ్యంగా మెషినరీ ఆయన చేతిలో ఉంది. ఇప్పటికీ పోలీసులు ఆయన చేతిలో ఉన్నారు అనేటువంటిది మనం ఒకసారి చెప్పాల్సి ఉంది. ఆయన కేర్ టేకర్ ముఖ్యమంత్రి అయినా కానీ డీజీపీతో చర్చలు జరుపుతున్నారు, డీజీపీతో మాట్లాడుతున్నారు. కాబట్టి పోలీసులు ఆయనకి ఏమైనా అడ్వాంటేజ్ గా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఒకసారి గోల్డెన్ బే రిసార్ట్ నుంచి ఎమ్మెల్యేలు బయటికి వస్తే డెఫినెట్ గా కొంత ఒక్కొక్కరిగా వాళ్ళని కాంటాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. పన్నీర్సెల్వం సంబంధించినటువంటి నాయకులు అప్పుడు వాళ్ళ మనసు మార్చేటువంటి అవకాశం ఉంది. హార్స్ ట్రేడింగ్ కి డెఫినెట్ గా ఇక్కడ అవకాశం ఉంది. ఎమ్మెల్యేల కొనుగోలుకు తప్పకుండా అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు అందరూ కూడా మేము ఇక్కడే ఉంటాం, యునైటెడ్ గా ఉంటాం అనేటువంటి మాట వస్తుంది. 2 రోజుల క్రితం పోలీసులు చేసినటువంటి ఎంక్వైరీలోనూ మేము స్వచ్ఛందంగా వచ్చామనేటువంటి మాట వాళ్ళు చెప్పారు. బట్ ఈ రోజు శరవణన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థాట్ తో ఆయన పోలీసులను అప్రోచ్ అయ్యారు. ఆయన పోలీస్ కేసు కూడా నమోదు చేశారు, ముఖ్యంగా తను కిడ్నాప్ చేశారనేది. బట్ 2 రోజుల క్రితం పోలీసులు ఎందుకు విచారణ జరిపినప్పుడు అక్కడ కిడ్నాప్ కు గురయ్యామనేటువంటి మాట ఎందుకు చెప్పలేదు అనేటువంటి క్వశ్చన్ కూడా ఇక్కడ అవుతుంది. బట్ కొంత సమయంలో ఎమ్మెల్యేలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. పోలీస్ చర్య అనొచ్చి మనం దీన్ని ఒక విధంగా అక్కడ పోలీసులు ఉన్నారు, భారీ ఎత్తున మోహరింపు ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు కానటువంటి ఏఐడీఎంకే కార్యకర్తలు చాలా మందిని ఇక్కడి నుంచి పంపించేస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలు బయటికి వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ యునైటెడ్ గా ఎక్కడికి వెళ్తారా, లేకుంటే వాళ్ళు డివైడ్ అయిపోతారా, లేకుంటే వాళ్ళు పన్నీర్సెల్వం దగ్గరకు వస్తారా? నిజంగానే ఎమ్మెల్యేలను అక్కడ శశికళ వర్గం కిడ్నాప్ చేసి ఉంటుంది. ఆ విషయాన్ని కూడా ఇంకా పోలీసులు మరొకసారి చెక్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా కిడ్నాప్ గురైతే వాళ్ళు బయటకు వచ్చి పన్నీర్సెల్వం మద్దతు ఇస్తారు. ఇవన్నీ అంశాలు ముడిపడి ఉన్నాయి. బట్ పోలీసులు భారీగా ఉన్నారు. మరి కాసేపట్లో ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.